గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్, 6,100 కోట్లతో ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు బోర్డు ఆమోదం, ఎన్ఎస్ఈకి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ అంటూ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. దేశంలో ఇప్పటికే 3 ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లోని బినాల్లో రిఫైనరీలు ఏర్పాటు చేసిన బీపీసీఎల్ 4వది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎంచుకుంది. 6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలక మండలి సమావేశం మంగళవారం ఆమోద ముద్ర వేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు, అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో నిధుల దుర్వినియోగం, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. వైకాపా ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకుని 1.75 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ పేర్కొంది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు ఈ విధమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి దాని ద్వారా దోచారన్నటువంటిది ప్రధానంగా ఆయన మీద పెట్టిన కేసు. ఇకపోతే సాక్షి పత్రికకే 371 కోట్లు, మొత్తం ప్రకటనలు 43% జగన్ పత్రికలకే. ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వల్ల కావాలని చెప్పి ఒకటి మార్చేస్తుంది ఏంటంటే, ఈనాడుకి హయ్యెస్ట్ ఇచ్చారు, తర్వాత సాక్షికి ఇచ్చారు. అయితే ఈనాడు తర్వాత మాకు వద్దని రాసిచ్చిన తర్వాతన అప్పుడు సాక్షి హయ్యెస్ట్ అయ్యింది. ఆ విషయాన్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. అయితే జగన్ జాబ్ నెట్పై వేటు, ఫైబర్ నెట్లో 410 మంది తొలగింపు, కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు, అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసులు, నియామక పత్రాలు లేకుండానే వారికి జీతాలు చెల్లింపు, సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన. ఎవరైతే రాజకీయంగా వాడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన తొలగింపులు మంచి ఆలోచన. కాకపోతే ఇప్పుడు కూడా రాజకీయ అపాయింట్మెంట్ లేకుండా చూసుకోవాల్సింది. ఇకపోతే భవన నిర్మాణాలకు అనుమతులు ఇక సులువే. 15 మీటర్ల ఎత్తు వరకు స్వీధృవీకరణ చాలు, గుర్తింపు ఉన్న నిపుణులతో దరఖాస్తులు అప్లోడ్ చేయించాలి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్మెంట్లలో సెల్లార్కు అనుమతి. భవన నిర్మాణ నిబంధనలు సడలించిన ప్రభుత్వం. భవన నిర్మాణాలకు దరఖాస్తుల ప్రక్రియ కూటమి ప్రభుత్వం సులభతరం చేస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తుంది. అనుమతులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఏక గవాక్ష విధానం తీసుకొస్తున్నారు. డీసీఎంఎస్ పోర్టల్కే ఇతర ప్రభుత్వ శాఖలకు అనుసంధానిస్తున్నారు. వాటి ద్వారా చకచక ఎన్ఓసీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తుదారుల స్వీధృవీకరణపై 15 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు అనుమతులు ఇవ్వనున్నారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్మెంట్లో సెల్లార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల్లో సెట్ బ్యాక్ 20 మీటర్లకు కుదిస్తున్నారు. నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఇప్పటివరకు ప్రతి 10 మీటర్ల ఎత్తుకు సెట్ బ్యాక్ పెంచుతున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. సవరించిన భవన నిర్మాణ నిబంధనలపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు పరిశీలించి జనవరి మొదటి వారంలో జీవో జారీ చేయబోతుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే చాలా మంచి కాన్సెప్టు, అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. ఇప్పుడు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ బిచ్చగాడి పనేనని వెల్లడించిన పోలీసులు. తిరుపతి రాయల చెరువు రోడ్డు కూడల్లోని అన్నమయ్య విగ్రహానికి గుర్తులేని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ తొడగడంపై వివాదం నెలకొంది. మంగళవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనపై హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ దళ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి ఆ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు ఉపవాస దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు బీసీసీ కెమెరాలను పరిశీలించగా బిచ్చగాడిలా కనిపిస్తున్న వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు గుర్తించారు. కోడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని, అతను అదుపులో తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సమయం పాటించాలని కోరినారు. ఇలా చేయడానికి అతన్ని ఎవరైనా ప్రోత్సహించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం అన్నట్టుంది. ఇదే కనుక జగన్ టైంలో అయితే ఇప్పటికి ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ అయి ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదేందో పిచ్చోళ్ళు, బిచ్చగాళ్ళు, ఓన్లీ హిందూ దేవుళ్ళకి, హిందువులకు సంబంధించినటువంటి అంశాల జోలికి ఎందుకు వస్తుంటారో అర్థం కాదు. ఇదివరకు ఇదే మాట మాట్లాడినట్టు తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పత్రిక ఇంత చక్కగా దాన్ని డైవర్ట్ చేసుకొచ్చింది. వాడు పెన్నులు అమ్ముతాడా, పెన్నులు అమ్మేటటువంటి పిచ్చోడు అవుతాడా, లేకపోతే కనుక బిచ్చగాడు అవుతాడా? ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. పోతే తెలుగు వెలుగే మహాసభల లక్ష్యం. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు ఈ నెల 28-29 తేదీల నిర్వహణ. యువతకు అధిక ప్రాధాన్యం. మండల బుద్ధ ప్రసాద్ తెలుగు భాషకు వెలుగులు అద్దడమే లక్ష్యంగా ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు నిర్వహించనున్నట్టు మాజీ ఉపసభాపతి ఎమ్మెల్యే మండల బుద్ధ ప్రసాద్ తెలిపారు. విజయవాడలోని కేబిఎన్ కళాశాల కేంద్రంగా ఈ నెల 28-29 తేదీలో 6వ మహాసభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒరిస్సా గవర్నర్గా
ఖమ్మంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్రానికి జనరల్ వికే సింగ్, మిజోరాం గవర్నర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్కి చెందిన ఖమ్మంపాటి హరిబాబును ఒరిస్సా గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జనరల్ వికే సింగ్ మిజోరాం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్ నియమించింది. 3 ఒక రాష్ట్రం నుంచి మరో చోటకి బదిలీ చేయగా 2 కొత్తగా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు థియేటర్లో రేవతి మరణం నాకెవరూ చెప్పలేదు. హైదరాబాద్లోని సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో చక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో A11గా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ని మంగళవారం పోలీస్ స్టేషన్కి పిలిచి 3 గంటలకు పైగా విచారించారు. వివిధ అంశాలపై ఆయన ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించారు. CCS డీసీపీ శ్వేత, మధ్యమండల డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు డీసీపీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ విచారణ పర్యవేక్షించింది. అల్లు అర్జున్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు. తొక్కిసలాటకు ముందు తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు అనంతర పరిణామాలపై పోలీసులు అర్జున్కి 20 పైగా ప్రశ్నలు సంధించారు. అవసరమైతే మరోసారి స్టేషన్కి రావాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. సంజయ్ థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సినీ నటుల ర్యాలీకి అనుమతి ఇవ్వలేదనే విషయం మీకు తెలియదని ప్రశ్నించగా థియేటర్ యాజమాన్యం ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని అర్జున్ బదిలిచ్చినట్టు సమాచారం. 40-50 మంది బౌన్సర్లతో వచ్చి ప్రేక్షకులు నెట్టుకుంటూ లోపల ప్రవేశించడమే తొక్కిసలాటకు కారణమైందంటూ పోలీసులు సంబంధిత వీడియోలను ఆయనకు చూపారు. బౌన్సర్ల గురించి సమాచారం ఇవ్వాలని సూచించారు. తొక్కిసలాట్లో మహిళ మృతి చెందడం, బాలుడు గాయపడినట్టు పోలీసు అధికారులు అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చి బయటకు వెళ్లమని సూచించినా తిరస్కరించడంపై 4 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. రేవతి మరణించిన విషయం తనకెవరూ చెప్పలేదంటూ అర్జున్ ఈ సందర్భం భావోద్వేగానికి గురైన సమాచారం. తాము ప్రీమియర్ షోకి హాజరయ్యేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. విచారణ సమయంలో అర్జున్ మధ్యాహ్నం ఒకసారి బయట నుంచి టీ తెప్పిస్తే తాగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కార్డులు చెల్లవు, కాసుల వైద్యమే. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెప్తున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు, ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు, ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా పెరిగిపోయిన బకాయిలు, నిర్వహణ కష్టంగా మారిందంటూ సర్కారుకి యాజమాన్యాలు లేక పేదల ఇక్కట్లను ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు సర్కార్ బీమా ప్రవేశపెట్టేందుకు 6 నెలల్లో ఆరోగ్యశ్రీని అంపసేయి ఎక్కించిన వైనం పేరుకే పెద్ద ఆసుపత్రులు, దూదికి దిక్కు లేదు, మందులన్నీ బయట కొనాల్సిందే, సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సిన రోగులే. తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న ఆటో డ్రైవర్గా పనిచేసిన భర్త కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళగా కడుపులో గడ్డ ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయలేమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3 లక్షలు విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆసుపత్రి లోపలకు కూడా అనుమతించడం లేదంటే రమణమ్మ తిరుపతికి సంబంధించినటువంటి ఆవిడ స్టేట్మెంట్తో పాటుగా మరికొందరు స్టేట్మెంట్లను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కష్టాలు శాశ్వతంగా 2027లోని జమిలీ ఎన్నికలు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ప్రభుత్వం మంది, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 అని చేతులెత్తేసింది. ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాటు పట్టాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కు గన్నెవాలి. ఇడుపులపై చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3.5 గంటలు 20 ప్రశ్నలు. సంజయ్ థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ని విచారించిన పోలీసులు, తండ్రి మామ న్యాయవాదులతో కలిసి హాజరైన అర్జున్ ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు 3.5 గంటల పాటు విచారణ. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలని ఆదేశం. తొక్కిసలాట కారకుడిగా పేర్కొంటూ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్. ఈ ఘటనకు సంబంధించి A18గా మైత్రి మూవీ మేకర్స్ని చేర్చిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వానకాటు సర్కారు పోటు అంటూ ఉత్తర కోస్తాంధ్రలో అన్నదాతల విలువ, వైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు వర్షాలతో అపార నష్టం. చాలా చోట్ల కళ్ళాల్లోని నేలవాలిన వరి పంట, కోతకు పూర్తయిన చోట తడిసి ముద్దవుతున్న ధాన్యం, పెరుగుతున్న తేమ శాతం, రంగుమారి మొలకలు, మద్దతు ధర లేక నష్టానికి తెగనమ్ముకుంటున్న వైనం అంటూ ప్రభుత్వ నిర్వాహక నిర్లక్ష్యం రైతుల పాలిటి శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేయడం రైతులకు అశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాహకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడుతున్న రైతులు తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదిరవుతున్నారు. మరోవైపు కళ్ళాల్లోని పంట నేల కొరిగి ముంపుకు గురవుతుంటే ఇంకోవైపు కోసిన ధాన్యం రాసులని తడిసి ముద్దవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తారు. లేకపోతే అజాత శత్రువు ఆదర్శ నేత అంటూ అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో శిఖర సమానుడు, అజాతశత్రువుగా నిలిచిన అతి కొద్ది మంది నాయకులు అగ్రగణ్యుడు, అనుక్షణం దేశక్షేమాన్ని కాంక్షించిన స్వాప్నికుడు, టెలికాం మొదలుకొని హైవేల దాకా దేశ ప్రగతి ప్రస్థానానికి బాటలు పరిచిన అరుదైన దార్శనికుడు, రాజకీయాల్లో అత్యున్నత విలువలు నెలకొల్పిన ఆదర్శ నాయకుడు, ఇటు కోమలమైన కవి హృదయం, అటు అచంచలమైన రాజతంత్రం. ఇలా వాజ్పేయి కత్తికి 2 వైపులా పదిని చివరి శ్వాస వరకు ఓటమిని ఒప్పుకునేది లేదన్నదే ఆయన ఆచరించి చూపిన సిద్ధాంతం అన్నటువంటి వార్తని చక్కటి స్టోరీని హైలైట్ చేశారు. లేకపోతే బలపడిన అల్పపీడనం అంటూ నేడు దక్షిణాంధ్ర తమిళనాడు మధ్య పడనున్న అల్పపీడనం 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాలో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు,
పెరగనున్న చలి తీవ్రత, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, రామాయపట్నంలో భారీ రిఫైనరీ అంటూ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా 6,100 కోట్ల అంచనాతో ఏర్పాటు అన్నటువంటి వార్త ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరో సంజయ్పై ఏసీబీ కేసు, సిఐడిలో బద్దలైన భారీ కుంభకోణం, ఆయన హయాంలో అగ్నికి చెదలు, ఎస్సీ ఎస్టీలకు అవగాహన పేరుతో 1.16 కోట్లు స్వాహా చేసినట్టు అభియోగం, ఖర్చు చేసింది 3.10 లక్షలు, డ్రా చేసింది 1.19 కోట్ల నిర్ధారణ, 2 పైసలు ఖర్చు, 98 పైసలు తినేసిన వేణు, అగ్నిమాపక శాఖలో ఉన్న 59 లక్షల గోల్మాల్ వెలికి తీసిన విజిలెన్స్, కేసు పెట్టిన ఏసీబీ, ఐపీసీ 409, 420, 477A రెడ్ విత్ 120తో పాటు పీసీ యాక్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తప్పైపోయింది అంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ కన్నీరు, తొక్కిసలాట వీడియోలు చూసి భావోద్వేగం, న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ, ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ ప్రశ్నల వర్షం, సినిమాకు నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు, అనుమతి లేని రోడ్ షో చేయడం తప్పని తెలియదా, రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది, వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పిన ఎందుకు వెళ్ళలేదు, దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు, దాదాపు 20 ప్రశ్నలు అడిగిన పోలీసులు, వాటిలో 1-2 మినహా అన్నింటికి బన్నీ సమాధానం, న్యాయవాదుల సూచన మేరకు కొన్నిటికి దాటవేత, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తాను స్పష్టీకరణ, 3 సార్లు విరామం బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు, ఠాణా వద్దకు అల్లు అర్జున్ మామ, భారీగా ప్రజలు అభిమానులు రాకతో స్వల్ప ఉద్రిక్తత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ మీడియాకు దోచిపెట్టారు అంటూ సమాచార మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు, పత్రికల సర్క్యులేషన్ ఆయన పట్టించుకోలేదు, టీవీ ఛానల్ ప్రేక్షకాదరణ చూడలేదు, నాటి అధికార పార్టీ పత్రిక టీవీని మాత్రమే చదివారు చూశారు, నిబంధనలని పక్కన పెట్టి అడ్డగోలుగా జగన్ రోత పత్రిక, కూలీ మీడియాకి 100 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంబేద్కర్ 2025 అజెండా, రేపటి బెళగావి వర్కింగ్ కమిటీ భేటీలో కాంగ్రెస్ కార్యాచరణ, అమిత్ షా రాజీనామా కోసం ఉద్యమం, సమావేశానికి నవసత్యాగ్రహ బైఠక్గా నామకరణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఇప్పుడు నేడు ఎన్డీఏ కీలక నేతల కీలక భేటీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు బుధవారం భేటీ కాబోతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగబోతోంది. దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీఏ నేతలు ఆయన ఘనంగా నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు నడ్డా నివాసంలో నేతల భేటీ కానున్నట్టు సమాచారం. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంట్ సమావేశంలో చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.